आप तमाम नाजरीन का TN उर्दू न्यूज़ में इस्तकबाल है। बीजेपी पार्टी के कौमी नायब सदर DK अरुणा उम्मीदवार हल्के पार्लिमान महबूब नगर ने आज महबूब नगर मुस्तखिर पर बीजेपी दफ्तर में एक पुरहुजुम सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब किया। इन्होंने कहा कि बीजेपी आला क़यादत ने मुझ पर भरोसा करते हुए मुझे महबूब नगर से अपना उम्मीदवार बनाया है। इन्होंने महबूब नगर की आवाम से अपील की है कि वो उन्हें इस बार कामयाबी से ज़रूर हमकनार करें। इन्होंने मज़ीद कहा कि हल्के की आवाम की मुझे मोहब्बत और हिमायत हासिल है और इसी बिना पर इस बार हल्के से मेरी कामयाबी यकीनी है। इन्होंने मज़ीद क्या कहा, आइए डालते हैं इस पर एक नज़र। మొట్టమొదటగా నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించినటువంటి రెండవ జాబితాలో మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా మరి నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో నన్ను మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మా జిల్లా పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహబూబ్ నగర్ స్థానం గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ మరి పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. నేనే ఆనాడు అభ్యర్థిని కూడా. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి ఆ రోజు పోటీ చేసిండ్రు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 7 అసెంబ్లీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 50,000కు పైగా, ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 నుంచి 60,000 పైగా మెజార్టీలతో ఆ రోజు గెలుపొందిండ్రు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2019 మార్చిలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఆనాడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మరి ఆ రోజు నేను పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో జిల్లాలో అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మరి నా అభ్యర్థిత్వం అయితేనేమి, మోదీ గారి యొక్క నాయకత్వం అయితేనేమి, ఆ రోజు 3,33,353 ఓట్లతో రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలవడం జరిగింది. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా ముందుకు వచ్చినటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నారు.
7 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది ఇక్కడ. అప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే ఆనాడు కంటే ఈ రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేల మెజార్టీలు మరి అంత పెద్ద మెజార్టీ లేనటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో కూడా బొట్టాబొట్టి మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల లోపల పెద్ద ఎత్తున 6 గ్యారెంటీల విషయంలో హామీయే గాని బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటటువంటి అబద్ధపు ప్రచారమే గాని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినాం. జైలుకి వెళ్లిండ్రు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ. ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నటువంటి విశ్వాసాన్ని రోజు కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల లోపల బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రచారం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామనేటటువంటి ప్రచారం. ఈ 2 ప్రచారాలను భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన మేము నెరవేర్చినటువంటి ఓ గొప్ప హామీని అమలు చేశామని చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు. ఏదో మెయిన్ గా ఈ ఊరు నుంచి హైదరాబాద్కో ఇక్కడ నుంచి అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో లబ్ధి పొందేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇంకోటి ఏం చెప్పిండ్రు, ప్రతి గృహిణికి కూడా 2,500 రూపాయలు హామీ ఇచ్చిండ్రు. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా 2,500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ నెరవేర్చలేదు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు. 15,000 రూపాయల రైతు బంధు